మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో పండుగ వాతావరణంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన దామోదర్ రాజా నరసింహ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విగ్రహం సమానత్వానికి ప్రతీక, సామాజిక న్యాయానికి చిహ్నం, ప్రతి పేద కుటుంబానికి ఆశాజ్యోతి, ప్రతి యువకుడికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అంబేద్కర్ జీవితం మనందరికీ ఆదర్శమన్నారు. చిన్నతనంలోనే కుల వివక్షను ఎదుర్కొన్నారు. చదువుతో ప్రపంచాన్ని గెలిచారన్నారు. వారు మనకు చెప్పిన గొప్ప సందేశం ఒక్కటే, పుట్టుక మన చేతిలో ఉండదు, కానీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మన చేతుల్లోనే ఉంటుందన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుభాషావేత్త, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, న్యాయ శాస్త్రం, చరిత్ర అన్నింటిలో నిష్ణాతుడు అనగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేశారు. బాబాసాహెబ్ చెప్పిన మార్గంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, మానవ గౌరవం కోసం మనమందరం కలిసి ముందుకు సాగుదాం. మన యువత బాబాసాహెబ్ జీవితాన్ని చదవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి, విద్యను ఆయుధంగా మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్రా మురళీగౌడ్, స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.